పిల్లా నువ్వు లేని జీవితం టీంకి కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఈ సినిమా గురించి మాట్లాడడానికి పెద్దవాళ్ళు, నా తోటి టెక్నీషియన్స్, డైరెక్టర్సు, అరవింద్ గారు, మిగతా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. సో నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ సినిమా నేను చూశానండి. అంటే ఈ మధ్యకాలంలో కుటుంబ సమేతంగా చక్కగా కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ హ్యాపీగా చూడగలిగే ఒక మంచి సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు. ముందుగా ఆ టీంకి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఇంకా ఒకే ఒకటి చెప్పగలనండి, ఈ సినిమా సక్సెస్ మీట్ కంపల్సరీ జరుపుకోవాల్సింది. ఎందుకంటే ఈ సినిమా హిట్ ఎంత హిట్ అంటే ఈరోజు ఇండస్ట్రీకి ఆక్సిజన్లా దొరికిందండి. ఇండస్ట్రీకి ఈరోజు ఊపిరిలాగా ఈ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం ఒక మంచి సక్సెస్ అయ్యి ఒక మంచి సినిమాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఇంత విజయం సాధించినందుకు ఆ టీంకి అగైన్ మళ్ళీ కంగ్రాట్స్ చెప్తూ, ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, తీసుకెళ్ళి నెత్తిమీద ఎలా పెట్టుకుంటారు అనేది ఈ సినిమాయే ప్రత్యక్ష ఉదాహరణ అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ పిల్లా నువ్వు లేని జీవితం ఈ పరిశ్రమకి ఊపిరి లాంటిదండి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందు ముందు తీయాలని చెప్పి ఈ టీంని, ఎస్పెషల్లీ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు అండ్ హర్షిత్, కొత్తగా ఫస్ట్ సినిమా అంటే రాజుగారి అన్నయ్య గారి అబ్బాయి అండి, నాతో పాటు భద్రాలో నేను చేసేటప్పుడు నాతో పాటు ట్రావెల్ చేస్తూ అంకుల్ అంకుల్ అని పక్కన తిరిగే చిన్న కుర్రాడు ఈరోజు ప్రొడ్యూసర్గా మారి ఈరోజు ఇంత మంచి సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంకా ముందు ముందు కూడా ఈ టీం మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ బోయపాటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి నా థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అలాగే రాజు గారికి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, హార్డ్ వర్క్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పి ఈ సినిమా ప్రూవ్ చేసింది. చాలా రోజులుగా ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్లు, అలాగే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, హర్షిత్ వీళ్ళందరూ ఎప్పుడు దిల్రాజు గారి ఆఫీస్లో కలిసేవాళ్ళు. ఇది డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారి కష్టం, పిల్లా నువ్వు లేని జీవితం. సార్ టెర్రిఫిక్ అండి. ఐ ఎంజాయ్డ్ యువర్ స్క్రీన్ ప్లే అలాట్. ఫస్ట్ రవికుమార్ చౌదరి గారి గురించి నాకు ఫస్ట్ వివి వినయ్ గారు చెప్పారు. ఆయన ఒక సినిమా గురించి మాట్లాడుతూ చాలా టాలెంటెడ్ డైరెక్టర్, ప్రాపర్ సినిమా ఇంకా తను తీయలేదని చాలాసార్లు చెప్పారు. అండ్ సార్ ఇక్కడి నుంచి దిస్ ఇస్ ద బిగినింగ్ అని నేను మళ్ళీ ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు చెప్పినట్టుగా రిలీజ్ బిఫోర్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేము అలాగే సినిమా చూసిన తర్వాత మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఫస్ట్ టైం జెన్యూన్గా వేరే డైరెక్టర్ హిట్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే సినిమా చెప్తున్నాను సార్, సినిమా సాయిధరం తేజ్తో సినిమా చేయాలని నేను ఒక 5-6 నెలల క్రితం అనుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. సో సినిమా స్టార్ట్ అయ్యేలోపు చాలామంది తెలిసిన వాళ్ళు వీళ్ళు అబ్బాయి ఇంకొక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు కదా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని చాలామంది అన్నారు. బట్ ఏ సినిమా రిలీజ్ అవ్వకుండా మేము అనుకున్నట్టుగా పర్మిషన్స్ వస్తుంటే వచ్చుంటే ఈపాటికి యూఎస్లో ఒక 30 days షూటింగ్ చేసేవాడిని ధరం తేజ్తో. సో అప్పటికి ఈ సినిమాలు ఏం రిలీజ్ అవ్వలేదు. సో సాయిధరం తేజ్ మీద నాకున్న నమ్మకం అలాంటిది. నాకు ఈపాటికి ఒక 30 days షూటింగ్ అయిపోయేది. కొన్ని కారణాల వల్ల పర్మిషన్స్ లేట్ అయ్యి షూటింగ్ జరగలేదు. సో ఫస్ట్ షూటింగ్ కొంచెం పోస్ట్పోన్ అవగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ పిల్లా నువ్వు లేని రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అది నా ఫీలింగ్. ఇప్పుడు సభాముఖంగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా నూతన ఉత్సాహంతో షూటింగ్ వెళ్ళడానికి చేసిన రాజన్నకి, అరవింద్ గారికి, హర్షిత్కి, బన్నీవాసుకి అండ్ ముఖ్యంగా రవికుమార్ చౌదరి గారికి మేము ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉత్సాహంగా షూటింగ్ చేయగలం. అలాగే రాజు గారు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడతారని నేను నమ్ముతున్నాను. రవికుమార్ గారికి ఒక 100 ఫోన్ కాల్స్ వస్తే నాకు 70 ఫోన్ కాల్స్ వస్తున్నాయి కంగ్రాట్స్ అని. సో సినిమా చేసినందుకు కంగ్రాట్స్ చెప్తారు తప్ప చూసినందుకు ఫస్ట్ టైం కంగ్రాట్స్ చెప్తున్నారు, అది కూడా బాగానే ఉంది. అండ్ సినిమా విషయానికి వస్తే ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం. రెజీనా నెక్స్ట్ మా సినిమాలో హీరోయిన్. సో ఇంతకుముందు సేమ్ ఇదే సుబ్రహ్మణ్యం సెల్లో రెజీనా అని పెడితే అదేంటి మళ్ళీ సేమ్ రిపీట్ కదా అన్నారు. అలా అన్న వాళ్ళందరికీ ఇప్పుడు హిట్ కాంబినేషన్ అని చెప్తున్నాను. సో ఈ రకంగా కూడా ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. గబ్బర్ సింగ్లో సాంగ్ ఉంది, పిల్లా నువ్వు లేని, ఈ సినిమాలో కూడా సాంగ్ ఉంది, పిల్లా నువ్వు లేని జీవితం ఊహించుకోలేనని. అలాగే జగద్బాబు గారు లేని పిల్లా నువ్వు లేని సినిమాని మేము ఊహించుకోలేము. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. సినిమా అందరం కలిసే చూసాం మార్నింగ్ షో. రాజుగారు సెంటిమెంట్ అని వచ్చి నా పక్కనే కూర్చున్నారు. సో రాజుగారు మీ సెంటిమెంట్ ఇంకా బాగానే నడుస్తుంది. అండ్ సినిమా హిట్ అని తెలుసు, కానీ పొద్దున్నే తెలిసింది ఎంత పెద్ద సక్సెస్ అని. ఎందుకంటే ఆడియో ఫంక్షన్కి బన్నీ అండ్ హర్షిత్ ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్కి రాజుగారు, అరవింద్ గారు ఇన్వైట్ చేశారు. సో
సో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అర్థమైంది దాంతోనే. సార్ ఫస్ట్లీ రవికుమార్ గారు, మీరు చెప్పడం విన్నాను దిస్ ఇస్ మై రీలాంచ్ అని. నిజంగానే అంత కసిగా తీశారు సినిమా. అంటే ఒక స్క్రీన్ ప్లేతో పాటు దాని మీద ఉన్న పట్టు, ఒక డైరెక్టర్కి ఏంటి అనేది నిజంగా మీరు చూపించారు ఈ సినిమాతో. చాలా కసిగా తీశారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తేజు ఇస్ లైక్ మై బ్రదర్ అండ్ అది సెకండ్ సినిమా, నా ఫస్ట్ సినిమా ఇంకా అందరు చెప్పడానికి అడిగి తరబడుతున్నాం కానీ బట్ ఐ థింక్ ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ తేజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అఫ్ కోర్స్ ద అదర్ క్యాస్ట్ అండ్ ఫస్ట్ కమింగ్ టు హర్షిత్ అండ్ వాసు. కంగ్రాట్స్ హర్షిత్. రాజు గారు తెలివిగా హర్షిత్ని వాసు దగ్గర పెట్టారు, ఎందుకంటే అరవింద్ గారికి వాసు గురించి తెలుసు కాబట్టి. సో అక్కడ పెట్టే కన్నా వాసు కింద పెడితే బెటర్ అని ప్రిపేర్ చేశారు. సో ఐ థింక్ ఇట్ కుడెంట్ బి అ బెటర్ ప్రిపరేషన్ దెన్ దిస్ ఫర్ హర్షిత్. అండ్ అఫ్ కోర్స్ Regina, you're looking too beautiful in the film. Congratulations. And sir, as Harish said, we couldn't have imagined Pillanu Legend without you actually. And Nizanga, I think the whole unit should be thankful to you. Endukante andarku telisinde Shriyar gariki cinema ankitam icharu. And wherever his soul is, I think he's blessing us and blessing the whole unit here. And Nizanga, aa time lo meer vachi cinema cheyadam anedi Nizanga I think the whole unit and the way you took it into your hands. And ఈరోజు నిజంగా థియేటర్లో చూస్తూ ఉంటే మీరు వచ్చి ఆ ట్రైన్ ఆపిన సీన్ చూస్తే థియేటర్లో పేపర్స్ వేసారు. యు ఆర్ నాట్ దేర్ బట్ ఇట్ వాస్ అన్ అమేజింగ్ దిస్ థింగ్ సార్. అండ్ ద హోల్ యూనిట్, శివ అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారికి, ద హోల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, ద సక్సెస్ స్ప్రీ ఈజ్ ఆన్. యువర్ సాంగ్స్ వర్ బ్యూటిఫుల్. అండ్ నౌ కమింగ్ టు మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ తేజు. తేజు గురించి అంటే తేజు నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను హీరో అవుదాం కాదా అనుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ జర్నీని నేను చూశాను, తను కష్టపడ్డాను నేను చూశాను. ఈరోజు నిజంగా తేజు సక్సెస్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలుసు. అందులో నేను ఒకరిని, ఒక ఫ్రెండ్గా, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్స్లో ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే విత్ ద ఫస్ట్ ఫిలిం డాన్సెస్ బాగా చేశాడు, మాస్గా బాగా చేశాడు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ సినిమాతో ఒక కామెడీ టైమింగ్ని తను పట్టేసుకున్నాడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ తేజు యాజ్ ఫార్ ఎస్ ఐ నో ఫర్ అ హీరో టు గెట్ ఇన్ టు ద ఆడియన్స్. అండ్ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ సక్సెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను మనందరితో పాటు. అది తేజు వాళ్ళ అమ్మగారు అండ్ బ్రదర్ వైషు. బికాజ్ ఐ నో, ఎందుకంటే తను కష్టపడ్డ ఇది మొత్తం చూసుంటారు ఇన్ని రోజులు. అండ్ దే బీన్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ దే మస్ట్ బీ రిలీవ్డ్ విత్ దిస్ సక్సెస్. తేజు, ఐ కెన్ జస్ట్ సే వన్ థింగ్, యూఆర్ హియర్ టు స్టే అండ్ యు అరైవ్డ్ అండ్ దిస్ జస్ట్ ద బిగినింగ్. కీప్ రాకింగ్. బాయ్. ఈ థాట్స్ అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సినిమా ఫస్ట్ ఈ పిల్ల నువ్వు లేని జీవితానికి చాలా నిద్రలేని జీవితాన్ని గడిపాడు మా వాసు. ఎందుకనంటే 3 years నుంచి చూస్తున్నాను. ఓన్లీ ప్యాషన్ సినిమా మీద. ఎందుకంటే 100% లవ్ తర్వాత అంత ఎఫర్ట్ పెట్టి అందరి దీంట్లో అంటే టెక్నీషియన్స్ నడుపుతూ ఇటు పక్క ప్రొడ్యూసర్స్కి ఆన్సర్ చేస్తూ జాగ్రత్తగా సినిమా తీశాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు వాసు. వాసు కంగ్రాట్స్ ఫస్ట్ నీకు. అట్లాగే మెయిన్ యాక్చువల్గా ఈ నవంబర్లో థియేటర్లో కళకళలాటం చాలా తప్పింది ఈ మధ్యకాలంలో. చాలా రోజులైంది యాక్చువల్గా థియేటర్ నవ్వడం, జనం ప్యాక్డ్గా ఉండడం. అలాంటిది యాక్చువల్గా మళ్ళీ ఈ సినిమాతో నవంబర్ కళ వచ్చింది. అది కార్తీక మాసంలో. హ్యాపీ తేజు సినిమాతో మళ్ళీ. అట్లాగే రెజీనా కొత్త జంట తర్వాత మళ్ళీ రెజీనా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రెజీనా. జగపతి బాబు గారు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసినా కూడా వారు కొద్దిగా అస్వస్థతగా ఉండడం వల్ల మిగతా ఫంక్షన్స్కి రాలేకపోయారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఫైనల్గా సక్సెస్ మీట్కి వచ్చారు. మనం పెళ్ళికి జరిగేటప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. పెళ్ళి హడావిడి ఎంత చేసినా కూడా పెళ్ళి జరిగేటప్పుడు టెన్షన్ ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత మరుసటి రోజున రిసెప్షన్ చేసుకుంటాం, అందరూ హ్యాపీగా వచ్చి. అది రిలీజ్ అప్పుడు ఉండే టెన్షను మాకు అలా ఉంటుంది. అంతకుముందు ఏమి చెప్పినా ఆ తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న చిన్న రిసెప్షన్ లాంటిది ఇది మేము. ఇందులో నేను అంటే రషెస్ ఒక 30 times చూస్తుంటాను అనమాట. అంటే ఇందాక సత్యకృష్ణ వస్తుంటే నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఆటోలో దిగి ముస్లిం భాషలో మాట్లాడుతున్నావు కదమ్మా, అది గుర్తొచ్చిందాక నువ్వు పైకి వస్తుంటే నవ్వు వచ్చింది. అన్నిసార్లు రషెస్ చూసేసినందువల్ల వీళ్ళందరినీ చూస్తే నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే సక్సెస్ కాకపోతే వీళ్ళందరినీ చూస్తే చిరాకు వస్తుందేమో తెలియదు కానీ
ఏడి పొద్దున్న ఇతనితోటి ఫోన్లో మాట్లాడుతూ చాలా కాలం ఏంటంటే ఇంతమంది నాకు ఈ వేషం ఇంత బాగుందని చెప్తున్నారంటే నాకు అతను జగపతి బాబుతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడతాడు. ఇది ఆ బిట్టు గుర్తొస్తుంది నాకు. అట్లాగా ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం, పర్టికులర్గా నేను చెప్పాల్సింది వాసు అండ్ హర్షిత్. వాళ్ళిద్దరూ సినిమాని అంటే ఆలస్యం అవుతున్నా కూడా సినిమా కష్టాలు ఈ సినిమాకు ఉన్నా కూడా ఓపిక్గా దాన్ని ప్రతి చిన్న పనిని వాళ్ళు చాలా శ్రద్ధతో చేసి ఈ సినిమాని మేమంటే స్క్రిప్టు, ఎడిటింగు ఎక్కడ తప్పు జరుగుతుందని పైనుంచి రాజు నేను ఇద్దరం చూసాము, కానీ యాక్చువల్గా మట్టి పిసికింది వాళ్ళిద్దరూను. కనుక వాళ్ళిద్దరూ ఈ సినిమాకి ఫస్ట్ ఐ హావ్ టు కంగ్రాచులేట్ దెమ్. అండ్ దెన్ రవికుమార్ చౌదరి నేను ఇదివరకు ఒకటి రెండు సార్లు అర్థమై ఉండదు. నేను మీడియాలో చెప్తున్నాను ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఇది గొప్ప కథ కాదు, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అని అంటున్నాను. అంటే అతని మాయతోటి చెప్పడంలో చేసిన పద్ధతి వల్లే ఇవాళ సినిమా హిట్. అంటే మేము మొదట విన్నప్పుడు భలే రాశాడే స్క్రీన్ ప్లే అని. ఇప్పటికే నాకేంటంటే మేము తీసే ఇతర సినిమాలు కూడా కొంచెం స్క్రీన్ ప్లేతో రాయించుకుందామని అంత మంచి స్క్రీన్ ప్లే రాశాడు. జగపతి బాబు గారికి ఇదివరకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలిపాము. చాలా డిఫికల్ట్ డెసిషన్. ఒక ఆర్టిస్ట్ చనిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ వేయాలా లేదా, వేస్తే ఎంత వేయగలం, ఎంత కంపారిజను డైరెక్టర్కి మిగతా ఆర్టిస్టులకి ప్లస్ సెంటిమెంటల్గా వేయవచ్చా లేదా, ఇన్ని అనేకమైన ప్రశ్నలు ఉన్నా కూడా మా రిక్వెస్ట్ని మన్నించి వారు దీన్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్ళడానికి వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ సినిమా ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఉంది. దానికి జగపతి బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సరే, హీరోయిన్ల గురించి ఇంకా చెప్పే ఫంక్షన్లు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇతను మామూలుడు కాదు, మీరే చూస్తారు. కాదు మామూలు యాక్టర్గా కూడా కాదు, మహాముదురు. అది కూడా చూడబోతారు. నాకు నా సినిమాలో రెండు సినిమాల సక్సెస్లోనూ ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిని మొదట్లో చూసినప్పుడు అర్జెంటుగా 2 సినిమాలకి ఈ అమ్మాయిని బుక్ చేయండి అని అన్నాను. 2 అయిపోయినాయి. ఈ తర్వాత మళ్ళీ ఎక్కువ అడుగుతాం అనుకుంటాను. అప్పుడు బుక్ చేయమన్నది తక్కువ ఇవ్వడం కోసం. సో థ్యాంక్ యూ ఆల్, విష్ యూ ఆల్ ద బెస్ట్.